కూడాను చాలా బాగా ఇచ్చాడండి. నిజంగా చాలా బావుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం సారీస్ తీసుకుంటాం. కట్టు కుట్టించుకునే టైం లేకపోయినా, కుట్టుకునే టైం లేకపోయినా ఆ సారీ వేస్ట్ అయిపోతది. హాయ్! హలో! వెల్కమ్ టు భారతీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజొచ్చేసి చూడండి, హెయిర్ అయితే పైనంతా కర్ల్స్ పెట్టుకున్నాను. కిందంతా స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. చాలా బౌన్సీగా అనిపిస్తుందనమాట. అంటే స్ట్రైట్నింగ్ ఉంటుంది. దట్ టూ కర్లీ కూడా పెట్టాననమాట. ఎలా అనిపిస్తుంది మీకు? కిందటి సంవత్సరం అయితే నేను ఫుల్ స్ట్రైట్నింగ్‌తో ఉన్నాను. ఈ సంవత్సరం కర్లీ చేయించడం మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సరే అయితే ఈరోజు వీడియోలోకొచ్చేసి నేనొక 2 బ్లౌజెస్ ఆర్డర్ చేశాను మీషోలో. సో, ఆ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి. పింక్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా! మీషోలో వచ్చే ఐటమ్స్ మనం బయట కొన్నవి ఎలా ఉంటాయో అట్లాగే ఉంటున్నాయన్నమాట. అయితే ఇదిగోండి. అందరికి ఒకటే కామన్ సైజ్ బయట కూడా సేల్ చేసేస్తున్నారు. ఇవే బుక్స్ అన్నమాట. అయితే నేను మీషోలోనే తీసుకున్నాను. ఒక్కొక్కటి 340 పడుతుందన్నమాట. ఇది బుట్ట హ్యాండ్స్, బుట్ట బ్లౌజ్ అన్నమాట. చాలా చాలా కంఫర్ట్ గా ఉంటది, బాగుంటది. చూస్తున్నారు కదా, ఇలా ఇలా పిక్చర్ అన్నమాట వస్తది. సో ఫ్రిల్ అంతా చాలా బాగుంది. అది స్టిచ్ అది చాలా నైస్ గా ఉందన్నమాట. చూడండి, ఎవరైనా బ్లౌజులు ఎట్లా వస్తాయి, ఏంటి అని కంగారు పడకుండా నీట్ గా మీషోలో వచ్చి బ్లౌజెస్ తీసుకోవచ్చు. నేనైతే ఈ పింక్ గిత్తా బ్లౌజ్ అయితే తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇది రౌండ్ నెక్ వచ్చింది, చాలా బాగుంది. నేను దీంతోని తీసుకున్నాను, మీకు షేర్ చేస్తాను. బ్యాక్ లెంత్ కూడాను చాలా బాగా ఇచ్చాడండి. నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం సారీస్ తీసుకుంటాం. కట్టు కుట్టించుకునే టైం లేకపోయినా, కుట్టుకునే టైం లేకపోయినా ఆ సారీ వేస్ట్ అయిపోతుంది. ఏ ఫంక్షన్ కి, పార్టీకి ఇటువంటికి పనిచేయదన్నమాట. మనం కానీ ఇట్లాంటి బ్లౌజెస్ ని ఇట్లా యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్ గా మనం కట్టేసుకోవచ్చు. బ్లౌజెస్ లేని సారీస్ తీసుకుంటే మాత్రం ఇటువంటి బ్లౌజెస్ అయితే మనకి బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారా, షోల్డర్ కూడా చాలా పెద్దదే ఇచ్చాడు, చాలా బాగుంది. ఫ్రంట్ కి అయితే కప్ సైజ్ అన్ని బాగానే ఉన్నాయి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. సో నేను మీతో షేర్ చేసుకుంటే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. డోరీస్ కూడా బాగానే ఉన్నాయి. డోరీస్ కావాలంటే ఉంచుకోండి, ఆల్టర్నేట్ చేసుకోవచ్చు దీనికి. అంటే నేనేమంటున్నానంటే రీప్లేస్ దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ పెట్టేస్తున్నా, లేదా యాక్టివ్ మనం పింక్ డోరీస్ పెట్టేసుకుంటే చాలా బాగుంటది. ఇవి తీసేసి దీనికి మనం చిన్న చిన్న ఏంటి మువ్వలు లాంటివి, పల్స్ ఇలాంటివి పెట్టుకున్నా ఉంటే చాలా క్లాస్ గా ఉంటది. బయట కుట్టించుకున్న బ్లౌజ్ మాదిరే ఉంటది అనమాట. సో పింక్ బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది. 100 మార్క్స్ ఇస్తే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, గ్రే కలర్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంతా ఎట్లా ఉంటదంటే ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ కి చాలా చాలా నైస్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అనమాట. మనం ఏంటి ఒక మోడల్ మోడల్ డ్రెస్సెస్ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అట్లా కూడా చేస్తున్నారు. ఇటువంటి బ్లౌజెస్ కానీ తీసుకుంటే కింద ఫిల్లింగ్ పెట్టుకొని చక్కగా హాఫ్ సారీ ఏదైనా తీసుకుంటే కింద అనార్కలి మోడ్ కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటది. అలా కొంతమంది ట్రై చేస్తారు. ఈసారి నేను వీలైతే అవి కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, బ్యాక్ అయితే టోటల్ డిజైన్ వచ్చేసింది గోల్డ్ అనమాట. ఇది బ్యాక్ ఓపెన్. దీనికి కూడా డోర్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు, చాలా బాగుంది. చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది. బ్లౌజ్ కూడాను 3/4 వచ్చింది. ఇది చాలా బాగుంది. వర్క్ కూడాను ఎక్సలెంట్ ఉంది అనమాట. ఇలాంటివి మనం ఏంటంటే ఒక 350, 400 పర్చేజ్ చేసినా కూడాను ప్రాబ్లం అయితే ఉండదు. మనకి యాజ్ కలర్ మ్యాచ్ అయిపోతుంది. అంతే కాబట్టి కంఫర్ట్ ఉంటది. కావాలంటే ఆల్రెడీ చేయించుకోవచ్చు. వెంటనే పని అయితే అయిపోతుంది. ఒకసారి మీదకనమాట నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఆ సారీ ఒకసారి
చూసారా ఫ్రెండ్స్, ఈ సారీ మీదకి నేను ఆ పింక్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సారీ అయితే చాలా చాలా బాగుంటది. సారీ చాలా బాగుంటది. దీని మీదకి నేను ఈ బ్లౌజ్ అయితే ప్యారప్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి బుక్కా హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది. పింక్ కి పింక్ మ్యాచింగ్. బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంటది. దీనికి ఇది మ్యాచ్ చేసుకుంటున్నాను. ఇలా ప్యారప్ చేసుకుంటే సారీకి బ్లౌజ్ అనే అంతేకాదు, మనకి ఏమైనా పాత సారీస్ ఉంది, పాత సారీస్ ఏమైనా సారీస్ బాగున్నాయి పర్వాలేదు అనుకున్నప్పుడు, బ్లౌజెస్ కానీ మనకి సెట్ అవ్వట్లేదు, పాత బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అనుకున్న టైంలో అయితే మాత్రం మనం ఇటువంటి నార్మల్ గా బయట దొరికే బ్లౌజెస్ అయితే తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటది. సారీ కూడాను మనం పడేయకోకుండా అన్నమాట, దాన్ని అట్లా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా సజెషన్ మీరు కూడా యూజ్ చేసుకోండి. నేనైతే ఇట్లా ప్యారప్ చేస్తాను. ఈ మధ్య అయితే ఎక్కువ తీసుకోలేదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టిచ్డ్ బ్లౌజెస్. కాకపోతే ఇలా రెడీమేడ్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్. హాయ్, హలో, వెల్కమ్ టు భారతీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వచ్చేసి నా చూడండి, హెయిర్ అయితే పైన అంతా కర్ల్స్ పెట్టుకున్నాను, కింద అంతా స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. చాలా బౌన్సీగా అనిపిస్తుంది అనమాట. అంటే స్ట్రైట్నింగ్ ఉంటుంది, దట్టు కర్లీ కూడా పెట్టానమాట. ఎలా అనిపిస్తుంది మీకు? కింద సంవత్సరం అయితే నేను ఫుల్ స్ట్రైట్నింగ్ తో ఉన్నాను. ఈ సంవత్సరం కర్లీ చేయించడం. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సరే, అయితే ఈ రోజు వీడియోలోకి వచ్చేసి నేను ఒక 2 బ్లౌజెస్ ఆర్డర్ చేశాను మీషోలో. సో ఆ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను, వీడియో చేస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి, పింక్ తీసుకున్నాను. చూస్తారు కదా, మీషోలో వచ్చే ఐటమ్స్ మనం బయట కొన్నవి ఎలా ఉంటాయో అట్లాగే ఉంటున్నాయి అన్నమాట. అయితే ఇదిగోండి, అందరికి ఒకటే కామన్ సైజు బయట కూడా సేల్ చేసేస్తున్నారు. ఇవే మిక్స్ అనమాట. అయితే నేను మీషోలోనే తీసుకున్నాను. ఒక్కొక్కటి 340 పడుతుంది అనమాట. ఇది బుట్ట హ్యాండ్స్, బుట్ట బ్లౌజ్ అనమాట. చాలా చాలా కంఫర్ట్ గా ఉంటది, బాగుంటది. చూస్తున్నారు కదా, ఇలా ఇలా పిచ్ అనమాట వస్తుంది. సో ఫ్రిల్ అంతా చాలా బాగుంది. అది చాలా నైస్ గా ఉంటుంది అనమాట. చూడండి, ఎవరైనా బ్లౌజులు ఎట్లా వస్తాయి ఏంటి అని కంగారు పడకుండా నీట్ గా మీషోలో బ్లౌజ్ తీసుకోవచ్చు. నేనైతే ఈ పింక్ గిట్టా బ్లౌజ్ అయితే తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇది రౌండ్ నెక్ వచ్చింది, చాలా బాగుంది. నేను దీంతో తీసుకున్నాను, మీకు షేర్ చేస్తాను. బ్యాక్ లెంత్ కూడాను చాలా బాగా ఇచ్చాడండి, నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం సారీస్ తీసుకుంటాం, తట్టు కుట్టించుకునే టైం లేకపోయినా, కుట్టుకునే టైం లేకపోయినా ఆ సారీ వేస్ట్ అయిపోతుంది. ఏ ఫంక్షన్ కి, పార్టీకి, ఇటువంటికి పనిచేయదు అనమాట. మనం కానీ ఇట్లాంటి బ్లౌజెస్ ని ఇట్లా యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్ గా మనం కట్టేసుకోవచ్చు. బ్లౌజెస్ లేని సారీస్ తీసుకుంటే మాత్రం ఇటువంటి బ్లౌజెస్ అయితే మనకి బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారా, షోల్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు, చాలా బాగుంది. ఫ్రంట్ కి అయితే కప్ సైజ్ అన్ని బాగానే ఉన్నాయి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. సో నేను మీతో షేర్ చేసుకుంటే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. డోరీస్ కూడా బాగానే, డోరీస్ కావాలంటే ఉంచుకోండి, ఆల్టర్నేట్ చేసుకోవచ్చు దీనికి. అంటే నేనేమంటున్నానంటే రీప్లేస్ దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ పెట్టేస్తున్నా, లేదా యాక్సిస్ మనం పింక్ కలర్ డోరీస్ పెట్టేసుకుంటే చాలా బాగుంటది. ఇవి తీసేసి దీనికి మనం చిన్న చిన్న ఏంటి మువ్వలు లాంటివి, పర్స్ ఇలాంటివి పెట్టుకున్నా ఉంటే చాలా క్లాస్ గా ఉంటది. బయట కుట్టించుకున్నది బ్లౌజ్ మాదిరే ఉంటది అనమాట. సో పింక్ బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది, 100 మార్క్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, గ్రే కలర్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంతా ఎట్లా ఉంటదండి, బ్లౌజ్ ఫ్రంట్ కి చాలా చాలా నైస్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అనమాట. మనం ఏంటి ఒక మోడల్ మోడల్ డ్రెస్సెస్ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అట్లా కూడా చేస్తున్నారు. ఇటువంటి బ్లౌజెస్ కానీ తీసుకుంటే కింద ఫిల్లింగ్ పెట్టుకొని చక్కగా హాఫ్
సారీ ఏదైనా తీసుకుని దీని కింద అనార్కలి మోడల్ కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటది. అలా కొంతమంది ట్రై చేస్తారు. ఈసారి నేను వీలైతే అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి బ్యాక్ అయితే టోటల్‌గా డిజైన్ వచ్చేసింది. గోల్డ్ అన్నమాట. ఇది బ్యాక్ ఓపెన్. దీనికి కూడా డోరీస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు చాలా బాగుంది. చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది. బ్లౌజ్ కూడాను 3/4 వచ్చింది ఇది. చాలా బాగుంది. వర్క్ కూడాను ఎక్సలెంట్ అన్నమాట. ఇలాంటిటికి మనం ఏంటంటే ఒక 350, 400 పర్చేజ్ చేసినా కూడాను ప్రాబ్లం అయితే ఉండదు. మనకి యాజ్ ఇస్ కలర్ మ్యాచ్ అయిపోతది. అంతే కాదండి కంఫర్ట్ ఉంటది. కావాలంటే ఆర్డర్ చేయించుకోవచ్చు. వెంటనే పని అయితే అయిపోతుంది. ఒకసారి మీదకనమాట నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. మీదకి నేను ఆ పింక్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సారీ అయితే చాలా చాలా బాగుంటది. సారీ చాలా బాగుంటది. దీని మీదకి నేను ఈ బ్లౌజ్ అయితే ప్యారప్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి గుత్తా హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది. పింక్ కి పిక్ మ్యాచ్. నేను బ్లౌజ్ వచ్చేసి చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంటది. దీనికి ఇది మ్యాచ్ చేసుకుంటున్నాను. ఇలా ప్యారప్ చేసుకుంటే గా శారీకి బ్లౌజ్ అన్ని అయిపోతుంది. అంతేకాదు మనకి ఏమైనా పాత శారీస్ ఏమైనా శారీస్ బాగున్నాయి పర్వాలేదు అనుకున్నప్పుడు బ్లౌజెస్ కానీ మనకి సెట్ అవ్వట్లేదు, పాత బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అనుకున్న టైంలో అయితే మాత్రం మనం ఇటువంటి నార్మల్ గా బయట దొరికే బ్లౌజెస్ అయితే తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటది. సారీ కూడాను మనం పడేయకోకుండా అన్నమాట. దాన్ని ఇట్లా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటది. నా సజెషన్ మీరు కూడా యూజ్ చేసుకోండి. నేనైతే ఇట్లా ప్యారప్ చేస్తాను. ఈ మధ్య అయితే ఎక్కువ తీసుకోలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టిచ్డ్ బ్లౌజ్ వస్తాయి. కాకపోతే ఇలా రెడీమేడ్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను. థాంక్యూ. బాయ్.